నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్ నేను సింధు భారతదేశంలో సూపర్ బగ్ సమస్య ఎక్కువ అవుతోంది యాంటీబయోటిక్స్ యాంటీవైరల్స్ యాంటీ ఫంగల్స్ కు లొంగని ఈ సూక్ష్మజీవులు తీవ్ర అనారోగ్యానికి కారణమవుతున్నాయి 2019లో సుమారు 3 లక్షల మరణాలు ఈ సూపర్ బగ్స్ కారణంగా సంభవించాయి అంటే అవి ఎంత ప్రమాదకరమో అర్థమవుతోంది అసలు ఈ సూపర్ బగ్స్ అంటే ఏంటి ఇవి ఎందుకు మరణాలకు కారణమవుతున్నాయి ఇవి ఎక్కడ ఉంటాయి వీటి వల్ల ఎవరికి ప్రమాదం ఎక్కువ మనం చేసే తప్పులే ఈ సూపర్ బగ్స్ పెరుగుదలకు కారణమా భారతదేశంలో సూపర్ బగ్స్ అంటే యాంటీబయోటిక్స్ యాంటీవైరల్స్ యాంటీ ఫంగల్స్ మందులకు లొంగని సూక్ష్మజీవులు వీటి సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతోంది బయోలాజికల్ సామాజిక అంశాలు వీటి పెరుగుదలకు ప్రధాన కారణం ప్రతి రోగానికి అవసరం ఉన్నా లేకపోయినా యాంటీబయోటిక్ మందులను అతిగా తప్పుగా వాడడం వల్ల మనలో సూపర్ బగ్స్ పెరుగుతున్నాయి చాలా మంది డాక్టర్లు త్వరగా రోగాన్ని నయం చేయడానికి యాంటీబయోటిక్ మందులను రాయడం వాటిని సక్రమంగా వాడకపోవడం ఈ సమస్యకు కారణంగా మారింది ఇక రెండోది ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో లోపాలు డయాగ్నోస్టిక్ టెస్టులకు ప్రాధాన్యం తక్కువగా ఉండడం ఖర్చు ఎక్కువగా ఉండడం వల్ల వైద్యులు టెస్టులు చేయకుండా యాంటీబయోటిక్స్ రాయడం వల్ల సూపర్ బగ్స్ పెరుగుతున్నాయి ఇక మూడవది సామాజిక అంశాలు గ్రామీణ ప్రాంతాల్లో సెల్ఫ్ మెడికేషన్ సర్వసాధారణం రోగులకు మందు షాపుల్లో ప్రిస్క్రిప్షన్ లేకుండానే యాంటీబయోటిక్స్ ఇచ్చేస్తున్నారు ఇక నాలుగవది అతి ముఖ్యమైనది వ్యవసాయ రంగంలో యాంటీబయోటిక్స్ ఉపయోగం పశుసంవర్ధకంలో ఎదుగుదల కోసం రోగ నివారణ కోసం యాంటీబయోటిక్స్ విచ్చలవిడిగా వాడడం వల్ల రెసిస్టెన్స్ గల బ్యాక్టీరియా నేల నీరు ఆహారంలో వ్యాప్తిస్తున్నాయి అలాగే స్వచ్ఛమైన నీరు శానిటేషన్ ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి అసలు సూపర్ బగ్స్ ఎన్ని రకాలు సూపర్ బగ్స్ అనేవి బ్యాక్టీరియా వైరస్లు ఫంగస్లు వంటివి సూక్ష్మజీవులు ఇవి యాంటీబయోటిక్స్ యాంటీవైరల్స్ యాంటీ ఫంగల్స్ కు లొంగకుండా వాటికవే రెసిస్టెన్స్ అభివృద్ధి చేసుకుంటాయి భారత్లో ఏ కొలై క్లెబ్సియల్లా న్యూమోనియా వంటి బ్యాక్టీరియాలో రెసిస్టెన్స్ 70%కి పైగా ఉంది ఈ రెసిస్టెన్స్ వల్ల మందులు పనిచేయగా 70% మరణాలు సంభవిస్తున్నాయి ఈ రెసిస్టెన్స్ వల్ల సాధారణ ఇన్ఫెక్షన్లకు కూడా చికిత్స చేయడం కష్టమవుతోంది దీనివల్ల ఆసుపత్రి ఖర్చులతో పాటు మరణాల రేటు కూడా పెరుగుతోంది ఇన్ఫ్లుయెన్జా వైరస్లు దాదాపు 100% రెసిస్టెన్స్ చూపుతున్నాయి ఇవి 2019లో ప్రపంచవ్యాప్తంగా 12.7 లక్షల మరణాలు 49.5 లక్షల మరణాలకు పరోక్షంగా కారణమయ్యాయి 2050 నాటికి ఏటా 1 కోటి మరణాలు సంభవించవచ్చని WHO హెచ్చరిస్తోంది యాంటీబయోటిక్స్ సగంలో ఆపడం వల్ల ప్రమాదాలు ఏంటి యాంటీబయోటిక్స్ సగంలో ఆపడం సూపర్ బగ్స్ పెరగడానికి కారణమవుతుంది ఎవరికైనా వైరల్ ఫీవర్ వస్తే డాక్టర్ యాంటీబయోటిక్ మందులు రాస్తారు పూర్తి కోర్స్ అవ్వకుండానే 3 రోజులకు జ్వరం తగ్గిపోతుందని మందులు వేసుకోవడం మానేస్తారు కొందరు దీనివల్ల శరీరంలో మిగిలిన వైరస్ రోగనిరోధక శక్తిని పెంచుకొని అంతకు ముందు వేసుకున్న మందు పనిచేయకుండా చేస్తోంది అందుకే డాక్టర్లు రాసిన మందులను క్రమం తప్పకుండా వేసుకోవాలి అలాగని డాక్టర్లు అవసరం లేని యాంటీబయోటిక్స్ రాయడం కూడా ప్రమాదమే యాంటీబయోటిక్స్ పూర్తి కోర్సు తీసుకోకపోతే బ్యాక్టీరియా పూర్తిగా నాశనం కాకుండా మనుగడ సాధించే బ్యాక్టీరియా రెసిస్టెన్స్ అభివృద్ధి చేసుకుంటాయి అర్ధాంతరంగా యాంటీబయోటిక్స్ ఆపడం వల్ల ఇన్ఫెక్షన్ తిరిగి వస్తోంది రోగి ఆసుపత్రిలో ఎక్కువ కాలం ఉండాల్సి వస్తుంది ఖర్చు మరణ ప్రమాదం పెరుగుతోంది భారత్లో రోగులు తరచూ లక్షణాలు తగ్గగానే యాంటీబయోటిక్స్ ఆపేస్తారు ఇది రెసిస్టెన్స్ వ్యాప్తికి ప్రధాన కారణం సూపర్ బగ్స్ సమస్య ప్రపంచంలోనే భారత్లోనే అత్యధికం 2019లో 3 లక్షల మరణాలు యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ కారణంగా సంభవించాయి నవజాత శిశువు 60,000 మరణాలు రెసిస్టెన్స్ వల్ల నియోనాటల్ ఇన్ఫెక్షన్ల వల్ల జరిగాయి ఆసుపత్రుల్లో ముఖ్యంగా ఐసీయూలలో ఈ ఇన్ఫెక్షన్లు వేగంగా వ్యాప్తిస్తాయి నవజాత శిశువు వృద్ధులకు ఇవి ప్రమాదకరం నదులు నీటి వనరులతో కూడా సూపర్ బగ్స్ కనిపిస్తున్నాయి ఈ విధంగా సూపర్ బగ్స్ సమస్య భారత్లో అదృశ్య మహమ్మారిగా మారుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు 2020 నాటికి ఏటా 1 కోటి మరణాలు సంభవించవచ్చని ఆర్థికంగా $1 ట్రిలియన్ ఆరోగ్య ఖర్చు
$3.4 ట్రిలియన్ జీడీపీ నష్టం జరగవచ్చని వరల్డ్ బ్యాంక్ అంచనా వేస్తోంది. భారత్లో ఈ సమస్యను అరికట్టకపోతే సాధారణ ఇన్ఫెక్షన్లు కూడా చికిత్స చేయలేని స్థితికి చేరుకోవచ్చు. కొత్త యాంటీబయోటిక్స్, యాంటీఫంగల్స్ అభివృద్ధి, వ్యాక్సిన్ల అభివృద్ధి, ఆరోగ్య వ్యవస్థ బలోపేతం, ప్రజా అవగాహన కార్యక్రమాలు ఈ సమస్యలను ఎదుర్కోవడానికి కీలకం. భారత్లో స్థానికంగా పరిష్కారం, అంతర్జాతీయ సహకారం ద్వారా ఈ సమస్యను నియంత్రించే అవకాశం ఉంది. సూపర్ బగ్స్ సమస్యను అరికట్టేందుకు భారత్, అంతర్జాతీయ సంస్థలు చర్యలు చేపడుతున్నాయి. భారత్లో నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ 2017లో ప్రారంభమైంది. ఇది యాంటీబయోటిక్స్ వాడకంపై కఠిన నిబంధనలు, ఆరోగ్య వ్యవస్థ బలోపేతం, ప్రజా అవగాహనను లక్ష్యంగా పెట్టుకుంది. డయాగ్నోస్టిక్ ల్యాబ్లను బలోపేతం చేయడం, ఇన్ఫెక్షన్ డిసీజ్ వైద్యుల సంఖ్యను పెంచడం, ఆసుపత్రి ఇన్ఫెక్షన్లను తగ్గించడం వంటి సిఫార్సులు చేస్తున్నాయి. ఆసుపత్రుల్లో యాంటీబయోటిక్ ప్రిస్క్రిప్షన్ను ఇన్ఫెక్షన్ స్పెషలిస్ట్ ఆమోదం తప్పనిసరి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. యాంటీబయోటిక్స్ ధరలను తగ్గించడం, పేదలకు అందుబాటులోకి తేవడం కోసం గ్లోబల్ యాంటీబయోటిక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్ పనిచేస్తోంది. ప్రజలు యాంటీబయోటిక్స్ను వైద్య సలహా లేకుండా వాడకుండా పూర్తి కోర్సు తీసుకోవడం, పరిశుభ్రతను పాటించడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చు.